అంబేద్కర్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జిందాబాద్ మాల మహానాడు జిందాబాద్ జిందాబాద్ మాల మహానాడు జిందాబాద్ జిందాబాద్ మాల మహానాడు జిందాబాద్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సర్కార్ నాయకత్వం వర్ధిల్లాలి అంబేద్కర్ రాజ్యాల్లో సెంటర్ నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టార్ట్ చేస్తున్నా. నా పేరు శరత్ బేతాళ. నేను మాలమహాడు ఫౌండర్ని ప్లస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున విజయవాడలో రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా అధ్యక్షులతోటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా దళితులపై దాడులు, హత్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. దాని మీద అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ నోరు మెదపట్లేదు. దాని మీద తీవ్రంగా మేము ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఈ జిల్లాల్లోని అన్ని జిల్లా గ్రామ మండల కార్యక్రమాలను ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పల్లెకు మాలమహాడు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ రాష్ట్రంలో మతం పేరుతో హత్యలు, మానభంగాలు ఇలా జరుగుతున్నాయి. అలాగే కుతంత్రాలు జరుగుతున్నాయి. దాన్ని ధోరణిలో ఉన్నారు కాబట్టి మేము దళిత రాష్ట్రం అనేది కావాలని ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి రాష్ట్రం కోసం మేము ప్రత్యేకంగా పోరాటం చేస్తాం. ఎందుకు గల కారణం ఏంటంటే రిజర్వేషన్ ఒకటే పల్లెలో కానీ గ్రామ కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా సరే దళిత శ్మశాన వాటికలు ఒకసారి పరిశీలించండి. మేము లేదు అవుతున్నాయి. మాకు దళిత రాష్ట్రం కావాలి, మమ్మల్ని మేమే పాలించుకుని మమ్మల్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం. కనుక రాష్ట్రం అన్ని జిల్లాల పర్యటన కోసం పల్లె మాలమహాడు ఉద్దేశంతో రాష్ట్ర జరిగింది. దాని భాగంగానే తుమ్మలపల్లి కళాశాల దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసభ వెళ్ళి అక్కడ మా కార్యాచరణ జరుగుతుందని చెప్పి తెలియపరచారు. నా పేరు శరత్ బేతాళ అండి. ఈ రోజున జరుగుతుంది కార్యక్రమం. అది ఈ రోజున మేము నిర్ణయించుకుని త్వరలో మీ విలేకరులకి మీకు ఇంటిమేషన్ ఇస్తాము.